యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. నువ్వింకా మసిపూసి నన్ను మోసం చేయాలని చూడకు. మిథునా, అసలు ఏం జరిగిందో నీకు తెలుసా? తెలుసే. నీ గురించి, నీ బుద్ధి గురించి, నీ జాతకం గురించి మొత్తం తెలుసు. పుట్టుక దోషం ఉండబట్టే నీ పుట్టిల్లు బూడిదయింది. మా పంచను చేరి బతికి ఇవాళ నా బతుకు బూడిద చేయాలని చూస్తున్నావా? రాత్రి నా గదిలో నువ్వు చేసిన పాప పని చూసిందాన్ని. ఇంకా కాకమ్మ కథలు చెప్తే నమ్ముతాననుకున్నావా? ఇది రేఖత్తయ్య గారి ట్రాప్ లో చిక్కింది. దీనికి నిజం ఎలా అర్థమయ్యేలా చెప్పాలి? నీ బతుకు వెళ్ల తీసుకోటానికి అప్పుడు తల్లిదండ్రుల్నిచ్చిన దేవత అన్నావు, బంధాలు పంచిన తల్లి అన్నావు. ఇవాళ దయ్యంగా మారి నా జీవితంలో నువ్వు నిప్పులు పోస్తున్నావు. నయవంచనలకు మరో రూపమే నువ్వు. ద్రోహానికి ప్రతిరూపమే నువ్వు. మిథునా, చూడు, నువ్వు పొరపాటు పడుతున్నావు. నువ్వు నాకు శనిగ్రహంలా పట్టి నన్నే పొరపాటు పడుతున్నావని అంటున్నావేంటే? నాకేం తెలీదు. అంతా రేఖత్తయ్య గారే చేశారని దేవతలాంటి అత్తయ్య మీద నిందలు వేసి మా మధ్య చిచ్చు పెట్టాలని నువ్వు ప్రయత్నం చేస్తున్నావా? ఇంక నీ ఆటలు సాగవే, నీ నాటకాలు చెల్లవే. నీ పాపం పండింది. నీ ప్లాన్ మొత్తం తెలిసిపోయింది. నోర్మోయ్ మిథునా, అనవసరంగా అనుమానించి అర్థం పర్థం లేని మాటలు మాట్లాడకు. మిథునా, చేసిందంతా చేసి నన్ను నోర్మి అనటానికి నీకు ఎంత ధైర్యమే? బతుకు భిక్ష పెట్టిందాన్ని నన్నే నోర్మి అంటావా? నిన్ను మిథునా, ఆగమ్మా. వదలండి. వద్దు. ఇదేం చేసిందో తెలుసా? అశోక్ అన్నయ్య ఫోన్ కొట్టేసి ఎవడికో డబ్బులిచ్చి రాత్రి తారక్కి యాక్సిడెంట్ అని ఫోన్ చేయించి మా శోభను జరగకుండా చేసింది. ఆ పాపాత్ముడు పొద్దున్నే దీనికి ఫోన్ చేస్తే ఎవరు అని ఫోన్ ఎత్తిన నాకు దీని దుర్మార్గం అంతా తెలిసింది. తప్పుగా మాట్లాడుతున్నావు మిథునా. వైష్ణవ్ అలా చేసేది కాదు. పుల్లెమ్మంటే ఏంటో మాకంటే నీకే బాగా తెలుసు కదా వదినా. ఏదో ఎక్కడో పొరపాటు జరిగింది. తొందరపడి నువ్వు బుల్లెమ్మ మీద నోరు జారకు. తను మనందరి క్షేమం కోసమేనమ్మా. త్యాగాలకి సిద్ధపడ్డవాళ్ళు తప్పు చేయరమ్మా. కాని తన్ని దూషిస్తే ఆ దేవుడు కూడా క్షమించడమ్మా. వాడెవడో రాత్రి తారకి ఫోన్ చేసి చెప్పింది మొత్తం అబద్ధమైనప్పుడు నువ్వు విన్నది నిజమేలా అవుతుంది? మీకు ఏం తెలుసని దీన్ని వెనక్కిసుకొచ్చి మాట్లాడుతున్నావమ్మా? రాత్రి ఇది
ఇది చేసే ప్రతి పనికి నేనే సాక్ష్యం. ప్రతి క్షణం మా శోభను చెడగొట్టాలని చూసింది. వాస్తవాలు ఇవైతే మీరు గుడ్డిగా దీన్ని సమర్థించొద్దు. ఇది నిలువెల్లా విషం నింపుకొని తియ్యగా మాట్లాడే పెద్ద మోసగత్తె. నటించి నమ్మించి తడిగుడ్డతో గొంతు కోసే రకం ఇది. చాలు మిథున, నువ్వు ఆవేశపడద్దు. నిజానిజాలు నిదానంగా తెలుస్తాయి. ముందు పద. తెలవడానికి ఏమీ లేదు తారక్. అన్నీ తెలిసిపోయాయి. నా కళ్ళతో చూసా, నా చెవులతో విన్నా. చూసిందంతా వాస్తవం కాకపోవచ్చు, విన్నదంతా నిజం కాకపోవచ్చు. ముందు వెనక అనేది ఉంటుంది కదమ్మా. మావయ్య, దుర్మార్గం తప్ప వేరే ఏమీ లేదు దీంట్లో. అమ్మా మిథున, తోడబుట్టిన వాళ్ళకంటే కూడా ప్రేమగా ఉండే మీ మధ్య ఇలాంటి తేడాలు వస్తాయని మే కల్లో కూడా ఊహించలేదమ్మా. చిన్నతనం నుంచి చెల్లి చెల్లి అంటూ నీకోసం తప్పించిపోయేది. నీకోసమే బతికి నీకు తోడుగా ఉండాలని పెళ్లి చేసుకొని నీకు తోడి కోడలుగా వచ్చింది. నిన్నే ప్రాణంగా తలిచిందమ్మా, నిన్నే ఊపిరిగా భావించింది. అలాంటి దాన్ని నువ్వు అంతలేసి మాటలు అంటుంటే మేం విలవిల్లాడిపోయామమ్మా. రాత్రి అది చేసిన పనికి నా మనసు ముక్కలయింది. దాని కుట్ర తెలిసి గుండెలు పగిలిపోయాయి. మీరేం ఆవిడ మీద సింపతి చూపించొద్దు. అది నా కోసం, నా మీద ప్రేమ కోసం ఈ ఇంటి కోడలుగా రాలేదు. ఆస్తి మీద ఆశతో వచ్చింది. నేను మాత్రమే గొప్పింటి కోడలైపోతాను అని, నాతో పాటు అది కూడా ఆస్తిపరురాలు అవ్వచ్చు అన్న ఉద్దేశంతోనే వచ్చింది. కాదు వదినా, ఆశ ఉన్నదే అయితే ముందు తను నన్ను చేసుకోవడానికి ఎందుకు ఒప్పుకోలేదు? మీరు ఆశపడుతున్నారు కదా, దాన్ని అవకాశంగా చేసుకొని బతిమలాడించుకొని తన విలువ పెంచుకోటానికి, తన మాటలకి మీరంతా కట్టుబడి ఉండేలా చేసుకోటానికి. అలా అయితే తను మాకేం షరతులు పెట్టలేదుగా. ఖచ్చితంగా నీకు తోడికోడలు అవ్వాలనే వచ్చింది. వచ్చిన క్షణం నుంచి కుటుంబ గౌరవం కోసం, అందరి సంతోషం కోసమే ప్రయత్నం చేసింది. తనే మాలిని జీవితం నిలబెట్టింది తెలుసా. నా కొడుకు వాళ్ళ ఎండి అవ్వడానికి కూడా తనే కారణం తెలుసా. మీకంతే తెలుసు. వారి మార్పు ప్రయత్నం వెనుక ఉన్న దాని మాస్టర్ ప్లాన్ తెలీదు. పేరుకు వారిని ఎండి చేసి పెత్తనం తను చలాయించాలనే కోరిక. ఇంత అపార్థంతో ఎన్ని పెడార్థాలు తీస్తున్నావు. నువ్వు తారకని ప్రేమించావన్న దగ్గర నుంచి నీ ప్రేమ ఫలించాలని, నీ పెళ్లి జరిపించాలని అది పడ్డ కష్టం అంతా మర్చిపోయావా? అదంతా జీవితకాలం నన్ను గుప్పెట్లో పెట్టుకొని అధికారం చెలాయిస్తూ ఆస్తులు అనుభవించాలని నాన్న. ఎంత వితండవాదంగా మాట్లాడితే మేము నీకు నచ్చ చెప్పలేమే. దాని నైజం నాకు తెలిసింది. మీరెవ్వరూ నచ్చ చెప్పాల్సిన అవసరం లేదు. ఏం తెలుసమ్మా నీకు? పెద్ద తెలిసిన దానిలాగా మాట్లాడుతున్నావు. తను నిన్న కాక మొన్న మీకు కోడలుగా వచ్చింది.
నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. అన్నేళ్లు కలిసి బతికి ఆఖరికి తన గురించి నువ్వు తెలుసుకున్నది ఇదేనా? తెలుసుకోవటం ఆలస్యం కావచ్చు, కానీ దాని బుద్ధి మాత్రం తప్పుడు బుద్ధే. నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావు కాబట్టే నీకు తప్పుగా కనిపిస్తోంది. ఏంటి నా కోడల్ని తప్పుపడుతున్నారు? ఆవిడగారు వచ్చిన దగ్గర నుంచి నన్ను తప్పుపడుతూ ఉంటే మీకేం నొప్పి అనిపించలేదా? నిన్న కాక మొన్నొచ్చింది. శేఖర్ గారికి చదువు రాకపోవటానికి అత్తయ్య గారి కారణమని తప్పుడు సాక్ష్యం చెప్పించాలని చూసిందిగా. అప్పుడెందుకు మౌనంగా ఉన్నారు? దాన్ని సమర్థిస్తే మీరు తప్పు చేసిన వాళ్లే అవుతారు. వదినా, నీకు పెద్ద చిన్న తేడా లేదా? అటు బుల్లెమ్మది తప్పు అంటున్నావు, తప్పు అలా అనొద్దు అంటున్నా, మా అమ్మనే తప్పు అంటున్నావు. తప్పుని తప్పనక ఇంకేమంటారా? సినిమా మీరేదో పొరపాటు పడుతున్నారు. బుల్లెమ్మ మీరు అనుకునేలాంటి మనిషి కాదు. నిప్పులేందే పొగరాదు. తనేం చేయకుండానే మిథున తప్పు పట్టదు. వైష్ణవి తప్పు చెయ్యదు 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 అంటే నా కోడలిదే తప్పంటావా? రేఖ, మధ్యలో మీరు ఎందుకు గొడవ పడుతున్నారు? లేకపోతే ఏంటండి? ఆవిడ గారి కోడలు శుద్ధిపూస అన్నట్టు మన కోడలు లేనిపోని మాటలంటున్నట్టు మాట్లాడుతోంది. మీరు ఎవరు ఏమన్నా ఏమనుకున్నా వైష్ణవి స్వార్థపరురాలు, అది నిజం. కాదు కాదు, అస్సలు కాదు. బుల్లెమ్మని మీరలా అంటే పాపం తగులుతుంది. తగులుతుంది, ఖచ్చితంగా తగులుతుంది. మీ దురదృష్టానికి అత్తయ్య గారి కారణమని నింద వేసే ప్రయత్నం చేసిందిగా, అందుకు తగులుతుంది. మా పెళ్లికి అత్తయ్య గారి అడ్డంకి అని నాతో చెప్పింది కదా, అందుకు తగులుతుంది. రాత్రి నా శోభను చెడగొట్టి తన కార్యం జరిపించుకుంది కదా, అందుకు తగులుతుంది. నువ్వనేవన్నీ అబద్ధాలు వదినా, అందులో ఏది నిజం లేదు. ఏంట్రా అబద్ధాలు? అన్నయ్య భార్య అనే మర్యాద లేకుండా అలా మాట్లాడుతున్నావు? మిథున చెప్పే ప్రతి అక్షరం నిజం. నీ భార్య తప్పుల్ని వెనకేసుకొచ్చే ప్రయత్నం చేయకు. అన్నయ్య, ఏంట్రా నోరు లేస్తుంది? నేను వైష్ణవిని చాలాసార్లు గమనించాను. ఎప్పుడు మామ్ని బ్లేమ్ చేయాలని చూస్తుంది. అక్షరం లేదు, ముందు అర్హత సంపాదించమందే కానీ ఎండీ కావడం ఇష్టం లేదని ఎప్పుడైనా మామ్ చెప్పిందా? ఊరికి అరవడం కాదు, కాస్త ఆలోచించడం నేర్చుకో. తారక్, ఈ తోడి కోడల గొడవలకే నేను తల్లడిల్లిపోయాన్రా. ఇప్పుడు అదే చాలు. ఈ తరంలో కూడా తొంగి చూస్తే నేను భరించలేనురా, నేను భరించలేను. రామలక్ష్మణుల్లాంటి మీ మధ్య మనస్పర్ధలు వస్తే నేను చూస్తూ బ్రతకలేనురా, బ్రతకలేను. అమ్మ మిథున, నీకు చేతులెత్తి మొక్కుతానమ్మా. ఊరి తారక్, నాన్న వీడిని తమ్ముడ్రా.
మీ మధ్య ప్రేమలే గాని పొరపచ్చాలు పొడ చూడకూడదురా. ఈ నాన్నమ్మకి ఇవన్నీ చూసి తట్టుకునే శక్తి లేదురా, లేదు లేదు. అమ్మా అత్తయ్య! అత్తయ్య గారికి ఎలా ఉంది డాక్టర్ గారు? ఈవిడేదో భయాందోళనకు గురైనట్టున్నారు. సడన్ గా బీపీ డౌన్ అయింది. పల్స్ రేట్ కూడా పడిపోయింది. బాగా పెద్దవారు. టైంకి నేను రావడం మంచిదైంది. ప్రస్తుతానికి ప్రమాదం తప్పింది. కానీ ఇకపై చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మళ్ళీ మళ్ళీ ఆందోళనకు గురైతే రక్షించడం మన చేతుల్లో ఉండదు. జాగ్రత్త. నేను కాపురానికి వచ్చినప్పటినుంచి చూస్తున్నాను. అత్తయ్య ఏనాడు నాకు బాగోలేదు అన్న మాటే అనలేదు. కాస్త నలత చూసింది లేదు. కంటికి రెప్పలా చూస్తూ వచ్చాను. పెద్దలంటారు గొడ్డొచ్చిన వేళ బిడ్డొచ్చిన వేళ అని. మావయ్య గారు పోయారు, బావగారు పోయారు. ఇన్నేళ్లుగా అంతా కలిసే ఉంటున్నాం కానీ గొడవ పడిందే లేదు. అరుచుకుని పంచాయితీ పెట్టుకుంది లేదు. ఇవాళ్ల ఈ వైష్ణవిదేవి గారి వల్ల మాలో మాకు గొడవలు మొదలయ్యాయి. మనశ్శాంతి కోల్పోయే ప్రమాదం వచ్చింది. అసలు వైషు, నా పేరు చెప్పుకొని ఈ ఇంటి కోడలువయ్యావు. గొప్ప అదృష్టంగా భావించు. అంతేకాని మితిమించిన ఆశలకు పోయి ఈ ఇంట్లో సంతోషాలు దూరం చేయకు. అమ్మమ్మ గారి ప్రాణాల మీదకి తెచ్చిపెట్టకు. మళ్ళీ మళ్ళీ ఎలాంటి ప్లాన్లు వేసినా, పంచాయతీలకి కాలు దువ్వినా, ఎవ్వరికి హాని తలపెట్టినా సహించేదే లేదు. క్షమించే ప్రసక్తే లేదు. అత్తయ్య గారు, మీ వెంట మీ కోడలుంది. ఎవ్వరు నిందలు వేసినా మీరేం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అన్నీ నేను చూసుకుంటాను. ఆవిడ మాయలో పడి మిథున పూర్తిగా మారిపోయింది. నాకు నా గురించి బెంగలేదు. ఆవిడ ఏ దుర్మార్గం తలపెడుతుందోనని, దాని భవిష్యత్తు ఏమవుతుందోనని భయంగా ఉంది. అది నా కోసం, నా మీద ప్రేమ కోసం ఈ ఇంటి కోడలుగా రాలేదు. ఆస్తి మీద ఆశతో వచ్చింది. ఇవాళ్ల ఈ వైష్ణవిదేవి గారి వల్ల మాలో మాకు గొడవలు మొదలయ్యాయి. బుల్లెమ్మా,
జరిగిన దాని గురించే తలుచుకుని ఇంకా బాధపడుతున్నావా? నువ్వే పాపం చేయనప్పుడు వాళ్ళు పొరపాటు పడి నిన్నన్న మాటలకు విలువ లేదు. నువ్విట్ట పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అమ్మ చెప్పినట్టు నువ్వేమో అందరికీ మంచి చేయాలని చూస్తున్నావు. వాళ్ళేమో తప్పులెతికే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకో తెలియదు గాని వాళ్ళ మాటల్ని బట్టి చూస్తే నీ మీద చిన్నమ్మకు చాలా కోపం ఉన్నట్టు అర్థమైంది. బులెమ్మా, నువ్వేమి ఇట్ట అధైర్యపడకు. ఇవాళ కాకపోతే రేపైనా వాళ్లే నీ మంచితనాన్ని అర్థం చేసుకుంటారు. నేను అర్థమయ్యే లోపే నా మీద అపార్థం పెరిగిపోతుంది. నేను చేసే ప్రతి ప్రయత్నం చెడవుతూ వస్తుంది. నాకు నా చెల్లెలికి మధ్య దూరం పెరుగుతుంది.